సత్య, నువ్వు మాట్లాడకు. అత్తయ్య, అందరూ కలిసి నా నోరు మూయించడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు బావగారు కేసు పెడితే రూల్స్ ప్రకారం కావేరిని టెస్టులు చేస్తాను. అసలు కావేరిని డైరెక్ట్గా ఇంటికి కాకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయించాలత్తయ్య. సత్య, రూల్స్ ప్రకారం కిడ్నాప్ కేసుతో పాటు ఇంకా దాని వెనక ఎవరెవరున్నారో అని పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. అయ్యో, మీరెందుకలా కేసు పోలీసులు అంటారు? స్టేషన్కు, ఆ తర్వాత రేపు కోర్టుకు వెళ్ళాలి, సాక్ష్యాలు కావాలి అంటారు. పరువు పోవడం తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు అఖిల్. తాతయ్య, నేను మళ్ళీ చెప్తున్నాను, కిడ్నాప్ చేసిన వాడు నన్ను తాకని కూడా తాకలేదు. అయ్యో, అంతేకాదు, ఆ సమయంలో ఒక పెద్దయ్య నన్ను కాపాడడానికి ఆ కిడ్నాపర్తో గొడవ పడ్డాడు. పాపం, ఆ పెద్దయ్యని రక్తం వచ్చేలా కొట్టాడు. అక్కడ సాక్ష్యం ఉన్నా కానీ పెద్దయ్యకి కళ్ళు కనిపించవత్తయ్య. కళ్ళు కనిపించని వాడి సాక్ష్యం ఎందుకు పనికిరాదత్తయ్య? ఈ కేసులు గొడవలు ఏమీ వద్దు. అమ్మా, వదిన మానాభిమానాల కంటే పరువు మర్యాదలు ఎక్కువ మనకి. ఇంకా చాలా ఆపండి. ఇక ఇంతటితో ఈ డిస్కషన్ ఆపేయండి. ఏం చెయ్యాలో నేను డెసిషన్ తీసుకుంటాను. అర్థమైందా? అఖిల్, కావేరిని తీసుకువెళ్ళు. నా బిడ్డకి ఆకలిగా ఉంది.
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉంటాను సార్. కావేరి, కావేరి, నువ్వింతవరకు ఏం తినలేదు. ఆకలిగా లేదా నీకు? నీకోసం నీకిష్టమైనవన్నీ తెప్పించాను. చూడు. రా, తిను. నా బుజ్జి కదూ. ఇది నీకిష్టమైన వెజ్ బిర్యానీ. అది నీకిష్టమైన దహి వడ. అది నీకిష్టమైన పావు బాజీ. ఏది కావాలో చెప్పు, నేను తినిపిస్తాను. ఏయ్, ఏడవకు. ఫస్ట్ దైవడ, ఓకే? అబ్బబ్బబ్బబ్బా! నా కళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి సత్యా. ఏమైంది?
ఇంట్లో ఎవ్వరూ కూడా భోజనం చేయలేదు కదా. కడుపుతో ఉన్న నువ్వు కూడా ఆకలితో ఉన్నావు. అందరం కావేరి బాధలో ఉన్నాం కదా. అవును. కాని అఖిల్ ఏం చేశాడో తెలుసా? ఈ మిడ్నైటు కావేరీకిష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇది దహివడ, అది వెజ్ బిర్యానీ, ఇది పావుబాజీ అంటూ కొసరి కొసరి తినిపిస్తున్నాడు. రామాయణంలో రాముడు గొప్ప భర్త, గొప్ప మనిషి, దేవుడు అని విన్నాం. కాని చూశామా? చూడలేదే. ఇదిగో ఆ అఖిల్ రూపంలో నాకా రాముడే కనిపించాడు సత్య. వారెవ్వా, భార్య మీద ఏం ప్రేమ, ఏం అనురాగం. మొగుడంటే అలా ఉండాలి. మెల్లగా. భగవంతుడా, వచ్చే జన్మలోనైనా అఖిల్ లాంటి వాణ్ణి నాకు మొగుడుగా ఇవ్వు స్వామి. నా జన్మ ధన్యమైపోతుంది. ఆ గొప్పతనం ఉంది కాబట్టే వాణ్ణి వదిలిపెట్టకుండా మర్చిపోకుండా నా గుండెల్లో గుడి కట్టుకున్నాను. కావేరి బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ దొరికాడు కదా, వాని పోలీస్ స్టేషన్కి తీసుకురండి. సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం ఇంకోసారి కేర్ఫుల్గా చూడండి. నమస్తే మేడం. బెయిల్ మీద రిలీజ్ అయిన ఖైదీల డీటెయిల్స్ నాకు పంపించండి. కూర్చోండి. చెప్పండి, ఏం కావాలి? ఏంటి జోకా? మీరు ఎంక్వైరీ చేస్తున్న కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. కావేరి కిడ్నాప్ కేసు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారా? అవును మేడం. కావేరిని కిడ్నాప్ చేసింది ఎవరో నీకు తెలుసా? నేనే. నాట్ ఏ జోక్. కావేరి అమ్మను కిడ్నాప్ చేసింది నేనే.
జోకా? కావేరమ్మని కిడ్నాప్ చేసి ఆమె జీవితాన్ని నేనే నాశనం చేశానని ఒప్పుకుంటూ లొంగిపోతున్నాను. బొట్టు చెరగాలి, గాజులు పగలాలి, చీర చిరిగిపోవాలి. అంతే, నువ్వంతట నువ్వే చేసుకోవాలి. నువ్విక్కడే ఉండు. నమస్తే. అమ్మా, వదిన కేసుని టేకప్ చేసిన సిఐ లావణ్య గారు. సిఐ గారు, ఆ క్రిమినల్ దొరికాడా? మేడం, ఆ క్రిమినల్ దొరికాడు. బట్ విచిత్రం ఏంటంటే మేము వాడి కోసం వెతుకుతుంటే వాడే వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కావేరి జీవితాన్ని నాశనం చేశాను, నన్ను శిక్షించండి అని లొంగిపోయాడు. మీకు ఫోన్ చేసి విషయం చెప్దాం అనుకున్నాను. మీరు పోలీస్ స్టేషన్ రావడం కంటే ఇక్కడికే వాడిని తీసుకురావడం బెటర్ అని డైరెక్ట్గా తీసుకొచ్చాను. ఏంటి, వాణ్ణి ఇంటికి తీసుకొచ్చారా? అవును మిస్టర్ అఖిల్. కానిస్టేబుల్, వాణ్ణి తీసుకురండి. అలాగే మేడం. నిన్ను మేడం గారు పిలుస్తున్నారు. అలాగే. ఏంటి జోకా? నీ పీక ముంబై పోలీసులకి దొరికింది ఆంటోనీ. ఆంటోనీ, హ్యాండ్స్ అప్.
రారా రావణ బ్రహ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాం. జయోస్తు మంగళమస్తు. రేయ్, నిన్ను వదలండ్రా, తిరిగొచ్చి నీ అంతు చూస్తా. నిన్ను చంపేస్తానరా నేను. వద్దు వద్దు వద్దు. రేయ్ రా. ఒరే వదలరా. నిన్ను వదిలితే వాడు నన్ను కలుస్తాడు.